రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించిన కొత్త విధానాలను వ్యతిరేకిస్తూ గుడివాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట దస్తావేజు రచయితల సంక్షేమ సంఘం గుడివాడ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంఘ నాయకులు దస్తావేజ్ రచయితలు పెద్ద సంఖ్యలో పాల్గొని జీవో నంబర్ 396ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ శాఖలు అమలు చేయాలని భావిస్తున్న విధానాల వల్ల దస్తావేజు రచయితల ఉపాధి తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా జీవో 396ను వెంటనే ఉపసంహరించుకుని దస్తావేజు రచయితల హక్కులను పరిరక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు వ్యక్తుల పరం చేయడం ప్రజలకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. డాక్యుమెంట్ల తయారీ ప్రక్రియను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే భూములు కొనుగోలు అమ్మకాల సమయంలో అవకతవకలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో చోటు చేసుకున్న అవకతవకల కారణంగా అనేక మంది రైతులు, భూ యజమానులు, కొనుగోలుదారులు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారని గుర్తు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో దస్తావేజు రచయితల సంక్షేమ సంఘం నాయకులు, సభ్యులు, దస్తావేజు రచయితలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన జీవో నంబర్ 396 అనేది కొత్త జీవోని అమలు చేశారు. ప్రజెంట్ దాన్ని అమల్లో తీసుకురావాలని చూస్తున్నారు. ఈ జీవో అమలు చేస్తే జీవనోపాధి డాక్యుమెంట్ రైటర్లు ఎంతోమంది స్టేట్ మొత్తం ఎంతోమంది లక్షలాది మంది బతుకుతున్నారు ఈ జీవనోపాధి మీద. వాళ్ళ జీవనోపాధి కోల్పోతారు. ఒక డాక్యుమెంట్ తయారు చేయాలంటే పల్లెటూరు నుంచి వచ్చే రైతులు కానీ ఒక రైటర్ దగ్గరికి వస్తే అతను రైటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొలత కొలిచి డాక్యుమెంట్ సైట్లో ఉందా అతనికి లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకొని ఆ సర్వే నెంబర్ కరెక్టా కాదా అనేది సర్వే చేయించి తర్వాత దానికి సంబంధించి హద్దులు కావాలంటే ఒక సర్వేకి ఫోన్ చేసి సర్వేని కండక్ట్ చేసి ఒక విఆర్ఓని అడిగి విఆర్ఓని తెలుసుకొని అలా ముగ్గురు వ్యక్తుల ద్వారా చూసుకున్నాక డాక్యుమెంట్ రైటర్ అనేది ఒక ఈసీ తీసుకొని ఆ ఈసీలో వాళ్ళకి ఎక్కడైనా లోన్లు కానీ ఏమైనా మార్కేజీలు ఏమైనా ఉన్నాయా లేవో చూసుకొని ఆ తర్వాత డాక్యుమెంట్ తయారు చేయాలంటే ఒక టైపిస్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అతను తయారు చేసేటప్పటికి 2-3 రఫలు తీయాల్సి వస్తుంది. అది కరెక్టా కాదా పాజిబిలిటీ కస్టమర్కి ఇవ్వాలి, ఒక రైతుకి ఇవ్వాలి డాక్యుమెంట్. అయ్యా మేము చదవలేము అంటున్నట్టు ఆ రైతు గారు మళ్ళీ ఆ డాక్యుమెంట్ అతనికి అర్థమయ్యేదని చెప్పి డబ్బులు ట్రాన్స్లేషనే కానీ ఏదైనా కానీ ఎనీబడి ఒక డాక్యుమెంటు ఒక లింక్ డాక్యుమెంటు దానికి సంబంధించి ఏమన్నా సరే డాక్యుమెంట్లో విషయాలు అతనికి తెలియపరిచి ఒక దస్తావేజు విలేకరుగా మేము ఇలాంటి ఎన్నో చేస్తే కానీ 2-3 రోజులు కృషి చేస్తే కానీ డాక్యుమెంట్ తయారవ్వట్లేదు. అలాంటిది ఈ రోజున ఈ ప్రభుత్వం జీవో నంబర్ 396 ప్రవేశపెడితే మాలాంటి వాళ్ళు కానీ రైతులు కానీ ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అదే జీవో నంబర్ పెట్టి సేవా కేంద్రాలకు ఇచ్చేస్తే వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి వస్తారు, సచివాలయంకి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఏం తెలుస్తుందని వాళ్ళు ఏం చెప్పగలరు? అయ్యా మేము డాక్యుమెంట్ చేయించుకోవాలంటారు. అక్కడికి వెళ్తే గంటల తరబడి నుంచోవాల్సి వస్తుంది. దానికి రైతు ఇంటికాడ అని అవసరం ఉందని లేకపోతే శాలలో కానీ ఇలా ఎన్నో ఇబ్బందులు పడతా ఉంటారు. దీన్ని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గుర్తించి మా దస్తావేజు లేఖల అందరికి రైతులందరికీ లైసెన్సులు అన్న పునరుద్ధరణ చేసి లైసెన్సులు అన్న ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. మా వృత్తిని మాకు కంటిన్యూషన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎంతోమంది జీవనోపాధి కోల్పోతారు ఇది కనుక ప్రవేశపెడితే. మమ్మల్ని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. 396 జీవో ప్రవేశపెట్టి గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీసులను కూడా ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్లు ఇచ్చి గవర్నమెంటే లబ్ధి పొందాలని చూడటమే 396 జీవో. అలాగే ఆస్తులు భద్రత లేకుండా మొత్తం ఆస్తులన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోవటం వల్ల మనం అందరూ కూడా మొత్తం అందరూ రైతులు భూ యజమానులు అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు. దానివల్ల ఏంటంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో డాక్యుమెంట్లు ఉండటం, నమ్మకం లేకుండా పోవటం, ఈ ఆస్తులన్నీ వాళ్ళు వశపరుచుకోవటం, ఇవన్నీ రకరకాలుగా ఫ్రాడ్లు జరగటం, తప్పులు డాక్యుమెంట్లు ఇప్పటికే బోర్డులన్నీ జరుగుతున్నాయి, ఫ్రాడ్లు జరుగుతున్నాయి. దొంగ రిజిస్ట్రేషన్లు ఒక నంబర్ మీదే 8-9 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అలాంటివన్నీ ఇంకెన్నో జరుగుతాయి. అసలు డాక్యుమెంట్లు కూడా ఏంటంటే తయారు చేయడం అనేది అది వంశపారంపర్యంగా వస్తున్న వృత్తి. అది ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా దాన్ని వెంటనే చేసి ఇవ్వలేరు. ఇప్పుడు మనం ఏంటంటే ఒక గంటలో ఇవన్నీ తయారు చేయటం, పీడీ కొట్టడం, చలానా కొట్టడం, డాక్యుమెంట్ తయారు చేయటం, అది జనానికి చూపించడం, పబ్లిక్కి వాళ్ళకి నమ్మకం, వాళ్ళు డాక్యుమెంట్ రైటర్ మీద తరతరాలుగా పెట్టుకున్న ఒక నమ్మకం మీద వచ్చి రైతు డాక్యుమెంట్ని ఫీడ్ చేసుకొని ఇచ్చేస్తాడు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ వాళ్ళ స్వలాభం కోసం ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ
కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం కాంట్రాక్ట్ ఇచ్చేసి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా సేవా కేంద్రాలు ఏర్పాటు చేసి అంతా దాన్ని పెట్టేసి మిగతా వాళ్ళందరినీ డమ్మీ చేసి 1,00,000 మంది కుటుంబాలు దీని మీద జీవనోపాధి పొందుతున్నాయి. ఆ 1,00,000 మంది కుటుంబాలు కూడా రోడ్లు పడతారు. ఇవన్నీ కూడా ఎందుకు మరి గవర్నమెంట్ ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటుందో అనేది తెలియదు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఒకటి చెబుతారు, దాని ప్రకారం ఇదంతా నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. ఇవన్నీ కూడా గ్రహించి ఈ లక్షలాది కుటుంబాల జీవనోపాధిని పోగొట్టకుండా 396 జీవోని వెంటనే రద్దు చేయాలని మా డాక్యుమెంట్ రైటర్లు అందరం కోరుకుంటున్నాం.